రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పై ఆయన కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తాను రూపారెడ్డి కుమార్తెను ప్రేమ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత కుటుంబంపై ఒత్తిడి పెరిగిందని, తనకు మద్దతుగా ఉన్న వారిపై దాడులు చేయించారని ఆరోపించారు. మణికొండలో రూపారెడ్డి ఇంటిపై దాడి జరిగిన ఘటన వెనుక తన తండ్రి ఉన్నారని, డయల్ 100 కి సమాచారం ఇచ్చిన పోలీసులు ఫిర్యాదును సరిగ్గా స్వీకరించలేదని పేర్కొన్నారు. నార్సింగ్ పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో తమపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, మీడియా ముందుకు వచ్చిన తర్వాత తమ ప్రాణాలకు ముప్పు ఉందని సంతోష్ గౌడ్ తెలిపారు. రూపారెడ్డి కూడా తనపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అయితే ఇవి సంతోష్ గౌడ్, రూపారెడ్డి చేసిన ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పోలీసులు లేదా సంబంధిత వర్గాల అధికారిక స్పందన రావాల్సి ఉంది. నాకు ఇవ్వాలి అందరూ వాళ్ళ ఒక్కరికి ఇచ్చేది లేదు, ఇద్దరు ముగ్గురికి ఇచ్చేది లేదు. అది మేము యాక్సెప్ట్ ఇస్తే ఆంటీకి ఇవ్వాలి, అందరూ మాస్క్ పెట్టుకొని వచ్చి మాకు ఇవ్వాలి అని చెప్పి మాస్క్ పెట్టుకున్నా మాస్క్ ఇస్తలేదు. నా ఫోన్లో వీడియో తీస్తే అక్కడ పడేసి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. సార్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫోన్ పట్టుకున్నాడు ఇవ్వండి అంటే అప్పుడు జాయిన్ చేసి అప్పుడు జోకులు ఆయననే చెప్తున్నా నాకు వచ్చిందాడే కెమెరాలో నా మీద అందరు వస్తున్నారు అని చెప్తే నువ్వు నాకు ఇద్దరితో ఇప్పించి తీసుకున్నావు అని నాకు చెప్పాను. వాళ్ళని తీసుకొస్తే మమ్మీ మాట్లాడింది, నేను ఇవ్వాలి మీకు మనీ కాదు, నేను 6 months టైం పెట్టుకొని ఇస్తాను అని చెప్పి మమ్మీ చెప్పింది. వాళ్ళతో మాట్లాడింది. మళ్ళీ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్తే వాళ్ళకి ఫోన్ చేసాను డైరెక్ట్. మమ్మీ నేను నీకు ఇవ్వాలి కదా, మనీ వాళ్ళ ఇంటికి నువ్వు పోతున్నావా అని మమ్మీ అడిగింది. నేను చెప్పినా కదా నీకు 6 months టైం పెట్టుకున్నావు కదా, మనీ వాళ్ళ ఇంటికి ఎందుకు పోతున్నావు నువ్వు మమ్మీ అడిగింది. మళ్ళీ అయినా అప్పటికి ఇష్యూ చేస్తుంది ఈమె వాళ్ళ మమ్మీ ఫుల్ ఇష్యూ చేస్తున్నారు. అప్పుడు మా మమ్మీ సీరియస్. దయచేసి అర్థం చేసుకో, మీ కొడుకు ఇష్టపడుతున్నాడు, మీ కొడుకు చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు కాబట్టే నేను అంగీకరించిన. అది ఏదున్నా వాస్తవం నీ దగ్గర మాట్లాడిండు, ప్రతి ఒక్కటి నీకు తెలుసన్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడితే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, దయచేసి మాట్లాడొద్దన్నా. మీరు ఒక 4 సార్లు శాసనసభ ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, దయచేసి పిల్లల బాధను అర్థం చేసుకో. ఇక్కడ ఎవరు కక్షపూరితంగా ఏమీ చేయలేదు, అంతా నువ్వే చేస్తున్నావన్నా. మా పైన కక్ష వద్దు, నేనేం నీకు దుష్మని కాదు, నీ పైన పగబట్టలేదు, నీ పేరుని నేను ఎక్కడ డ్యామేజ్ చేయలేదు. దయచేసి అన్న పిల్లల మనసును అర్థం చేసుకొని వాళ్ళని అంగీకరిస్తే చాలా బాగుంటుంది. ఇట్లా కక్షపూరితమైన చర్యలను దయచేసి ఆపేయన్న. నువ్వు ప్రజల కోసం పుట్టిన నాయకుడివి, ప్రజలను చూసుకున్నా, ప్రజల బాధలను అర్థం చేసుకో. పైన ఒక తీరు లోపల ఒక తీరు వద్దన్నా. మంచిగా పిల్లల్ని ఆశీర్వదించన్నా. ఇప్పుడున్న ఎవిడెన్స్ అన్ని కూడా మేము మీకు సబ్మిట్ చేస్తాము. ఇవన్నీ సబ్మిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే చాలా ఫాల్స్ అలిగేషన్స్ నార్సింగ్ పిఎస్ లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడ వాస్తవాలు లేవు, అవాస్తవాలే 90% ఉన్నాయి. వాస్తవం 2% అయితే అవాస్తవాలు 98% ఉన్నాయి. కావున మీరు దయచేసి మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా మాకు సహకరించాలని చెప్పి మేము అన్ని నిజమైన వాస్తవాలు మీకు ఇప్పుడు అందజేస్తున్నాము. దయచేసి పెళ్లి అనేది ప్రకాష్ అన్నతో మాట్లాడినాకనే చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మాకు కూడా చాలా భయం వేస్తుంది. పిల్లలకి ప్రొటెక్షన్ కావాలి, మాకు ప్రొటెక్షన్ కావాలి. పెళ్లి కూడా మేము మరి తొందరగానే చేయాలనుకుంటున్నాము. అన్న ఆశీర్వాదించేసి అంతకంటే సంతోషం లేదు. ఇప్పుడు మరి ఆడపిల్ల జీవితం అన్నా మీరు అందరికీ కూడా తెలుసు, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. మళ్ళీ మీ ఇంట్లో ఆడపిల్లకి కష్టం వస్తే మీరు ఏం చేస్తారన్నా, అదే పని చేస్తారు కదా. ఇక నేను కూడా ఏదో ఒక ఆలోచన చేసి చేయాలి కదన్నా. దయచేసి మీ సహాయ సహకారాలు నాకు ఉండాలి. అట్లాగే విష్ణువర్ధన్ సార్ సిఐ సార్కి కూడా మీరు ఒక పోలీస్ వాళ్ళు ఒక ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు. మీరు దయచేసి ఎంత ప్రెషర్ ఇచ్చినా దేనికి లొంగకుండా మీరు వాస్తవాలని బయట పెట్టి వాస్తవానికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి సార్ ఆల్రెడీ నా వారికి కొంచెం మంచిగా మాట్లాడి ఒపీనియన్స్ తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.